ప్రధాని నరేంద్ర మోదీ యువత భవిష్యత్తు కోసం కట్టుబడి పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. నీట్ లీక్ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నామని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉత్తరాంధ్ర రావటం ఏదైతుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆయనకి పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేసే విధంగా కూటమి నాయకత్వంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి గారు స్థాయిలో దానిపైన అనేక రకాల విషయాలు రివ్యూ చేయడం జరిగింది. ఏ విధంగా చేయాలనే విషయం మాట్లాడటం జరిగింది. అన్ని కూడా పత్రికా మాధ్యమాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మొత్తం ఉత్తరాంధ్రకి ఒక గేట్వేగా, అంటే అభివృద్ధి గేట్వేగా మారాలని చెప్పి, ఇది ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం కూడా, ఏ మండలం కానీ గ్రామం కానీ వెనుకపాటు తనంతో ఉంది అనే విషయం ఉండకూడదని, గతంలో యాస్పిరేషన్ జిల్లాలు 100 దేశవ్యాప్తంగా తీసుకోవాలని చెప్పి చేసిన సందర్భంలో ఆ గణాంకాల పట్టికలో మన విజయనగరం రావటం జరిగింది, శ్రీకాకుళం రావటం జరిగింది, అలాగే విశాఖ రూరల్ కూడా రావటం జరిగింది. కనుక ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించిన ఏవైతే వెనుకబాటు సంబంధించిన గణాంకాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మార్చి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం జరిగింది. నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలకు నిధులు ఇవ్వడం జరిగింది. సుమారు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రాంతాలు ముందుకెళ్ళాయి. అలాగే అంటే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ హైయెస్ట్ ఇవ్వడం జరిగింది, ఆ విధంగా మన ప్రాంతం ముందుకెళ్ళేది. ఇవాళ భోగాపురం ఏర్పడిన తర్వాత మొత్తం మన ప్రాంతం అంతా కూడా ఆ విధంగా అభివృద్ధికి సంబంధించిన ఆనవాళ్లు బాగా పెరగాలని చెప్పి ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.